చెప్పు గట్టి సూపర్ ఏంటి బాబా అన్న చెప్పు గట్టి సూపర్ లవ్ 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 చేయాలా ఏంటి సార్ అది లైక్ చేయండి యాడ్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ హలో నమస్తే దోస్తులు అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తినండి తాగండి. ఇవాళ ముచ్చట ఏంటంటే మన స్టైల్లో కొత్త ప్రయత్నం చేయబోతున్నాం. అదేందో మీరు ఖచ్చితంగా వీడియో లాస్ట్ వరకు చూడండి. అట్లనే మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. దోస్తులు ఇవాళ అయితే వాన పడుతుంది బయట. ఈడ వెదర్ అయితే జబర్దస్త్ ఉంది. చూసుకోరు ఒకసారి లొకేషన్. ఇది మన ఇంటి ముంగన్న. ఇది చల్లచల్ల వాతావరణానికి మనం అయితే ఇలా జబర్దస్త్ మన స్టైల్ మిర్చీలు వేయబోతున్నాం. చూడరు ఒకసారి ఎట్లా వేసాము. దోస్తులు ఇక మనకు మిర్చి బజ్జీలకు కావాల్సినట్టుగా ఈ మిరపకాయలు అయితే కట్ చేసుకుందాం. ఇప్పుడైతే సో దోస్తులు ఇప్పుడైతే మనం మిర్చిలు కట్ చేసుకోవడం అయితే అయిపోయింది. సో దోస్తులు ఇది వచ్చేసి శనగపిండి. శనగపిండితోనే మనం మిర్చీలు తయారు చేయాలి. చూడరి సో దోస్తులు ఇప్పుడు మనం అయితే శనగపిండి లెక్క కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసుకున్నాం. మనం పిండిని అయితే మొత్తం గడ్డలు లేకుండా మంచిగా కలిపేసుకోవాలి నీట్గా. ఇప్పుడైతే మనం కలుపుకున్న పిండికి తగినంత కారం వేసుకోవాలి. అట్లనే కొంచెం ఉప్పు కూడా వేసుకోవాలి. అలాగే 2 చెంచాల ధనియాల పొడి. మిర్చిలు వేస్తుంటే మా దోస్తులు అయితే అటు వచ్చి ఒకసారి ఫ్రీ అటు లుక్ వేసుకోరు. అట్లనే కొద్దిగా అంత ఉమ్మగానే యాడ్ చేసుకోవాలి. దాన్ని చూపి అట్లనే కొంచెం కొలైట్గా సోడా వేసుకోవాలి. సో దోస్తులు ఇప్పుడైతే మనం కలిపి పెట్టుకున్న మిర్చిల కోసం ఈ పిండి అయితే ఒక 5 నిమిషాలు అయితే పక్కన పెట్టుకోవాలి మనం. సో దోస్తులు ఇప్పుడైతే మనం అయితే ఉల్లిగడ్డ అయితే కడుక్కుందాం మంచిగా ఫ్రెష్గా. ఈ పొలాన్ని పోయే నీళ్ళు మోటార్ ఇది. అలానే ఇప్పుడైతే మనం మిర్చిలలో అయితే చింతపండు పెట్టుకోవాలి టేస్ట్ కోసం. సో దోస్తులు ఇప్పుడైతే చూసుకోరి మనం అయితే మంట పెట్టుకొని మీద కడాయి పెట్టుకున్నాం. ఈ కడాయి హీట్ అయినాక దీంట్లో ఆయిల్ పోసుకోవాలి మనం. సో దోస్తులు ఇప్పుడు మనం అయితే ఆయిల్ అయితే పోసేసుకుందాం. ఇప్పుడు మనం అయితే నూనె మంచిగా కాగేంత వరకు వెయిట్ చేయాలి. వెయిట్ చేసిన తర్వాత దీంట్లో మనం అయితే బజ్జీలు వేసుకొని రెడీ చేసుకుందాం. కట్టెల పొయ్యి మీద వేసుకుంటే టేస్ట్ అయితే మంచిగా ఉంటుంది. మీరు కానీ ఎప్పుడైనా ట్రై చేయండి మంచిగా చల్లచల్లని వాతావరణానికి. నూనె వేడైందో లేదో మనం ఒకసారి అయితే కొద్దిగా అంత పిండి వేసి చేసుకుని చూసుకుందాం. ఇంకా వేడి కాలేదు, కొద్దిగా టైం పడుతుంది ఇంకా. సో దోస్తులు ఇప్పుడైతే మనం ఈ మిర్చిని పిండిలో ముంచుకొని నూనెలో అయితే వేసుకుందాం. ఓహో కుత ఉడుకుతున్నాయి దోశలు చూసుకోండి. సరే దోస్తులు ఇక మన మిర్చిలు అయితే మంచిగా కాగినాయి. నూనెలకి వెళ్ళి తీసేసుకుందాం. ఇక బాయ్స్ అందరు మొత్తం దూరగా అయినాయి మంచిగా మిర్చీలు. కుమ్మిసి పెడదాం ఇలా. అన్న వాసన చూస్తుంటే నేను లెస్ ఆకలి అవుతుంది అన్న. తినరా ఇవాడు నోట్లో వేసుకో, కాలుతుంది, నోరు కాలుతుంది, తినరా.
ఏదో ఉల్లిగడ్డ బజాట ఉల్లిగడ్డ కట్ చేసి ఇల్లు వేసిరు చూద్దాం ఎట్టవుతుందో. హోటల్లో కూడా మాకంటే మంచిగా చేయలేరేమో, అంత మంచిగా అనిపిస్తుంది మేము చేస్తుంటే చూస్తుంటే ఇవన్నీ. వాసనకే మొత్తం ఊరిలో వస్తున్నాయి, తింటే మాత్రం కుత్త ర్యాంపే ఇక మొత్తం. దోశలు మన మిర్చిలు అయితే రెడీ అయినాయి, అంచులకైతే మనం ఉల్లిగడ్డ కట్ చేస్తున్నాం. సూపర్ ఉంది. టేస్ట్ ఎట్టుందాగా? సూపర్ సూపర్ ఉంది. సూపర్ ఉన్నాయి. ఎట్లా సూపర్ సూపర్ ఉన్నాయి. లైక్ చేయండి, యాడ్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎట్లుంది అమ్మమ్మ, టేస్ట్ ఎట్లుంది? సూపర్ సూపరా? చెప్పు గట్టి సూపర్ సూపర్. లైక్ చేయమని చెప్పు. మంచిగా మంచిగా లవ్ లవ్ చేయి. లవ్ చేయాలా? చేస్తాం. లవ్ చేయి. ఇష్టం ఉన్నట్టు చేయరు లవ్. సో దోస్తులు మొత్తానికైతే మన స్టైల్లో చేసిన మిర్చిలు అయితే రెడీ అయిపోయినాయి. ఇప్పుడు టేస్ట్ చేసి ఎట్లుందో చెప్దాం, చూసేసుకోరు ఇక. కానీ రా వా కుత్త ర్యాంపు ఇచ్చి పడేసిన మన స్టైల్లో. మీకు కూడా కావాలంటే కామెంట్ చేయరు, పంపిస్తాం. తిను. ఎట్లుంది? మంచిగా ఉందా? అటు ఇటు చెప్పు. ఎట్లుందిరా? మంచిగా ఉందా? కుత్త ర్యాంపు టేస్ట్ మాత్రం. సంబేశా